విగ్రహములను మనం విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహములను కోరుకుంటున్నాం. నిగ్రహము లేని విగ్రహం కదా, చూస్తున్నామా లేదా, వింటున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నామా హెచ్చరికతో? తర్వాత వారు జీవానికి ప్రతిగా మరణాన్ని ఎలా గుర్తుంటాము సార్? ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 3. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో చేసిన వంశంలో చెడ్డ వంశంలో అంట. ఏం కోరుకున్నారు వాళ్ళు భక్తిహీనులు? ఆయన జీవాన్ని ఇస్తున్నారు నాయన అంటే, జీవాన్ని మాకు మరణం కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని సిలువలో అప్పగించే ముందు తీర్పుకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిలాతు దగ్గర వెళ్ళినప్పుడు, నేను పిలాతు గారు అంటారు, ఒక వాడుకుంటారు పండుగ దినాన్ని ఒక ఖైదీని విడుదల చేసి ఆయన ఆశిస్తాడు. ఈ జనాలు యేసులు కావాలంటారేమో ఆశించి నేను ఎవరిని విడుదల చేయాలనుకున్నాను కోరితే వీళ్ళు ఏం చేసినారు? ఎవరిని కోరుకున్నారు? దీన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎవరిని కోరుకున్నారు వాళ్ళు? జనాలు ఎవరిని కోరుకున్నారు? బందిపోటైనటువంటి బరబ్బ, హంతకుడైనటువంటి బరబ్బను కోరుకున్నారు. అంటే జీవమిచ్చే నాదుని వదిలిపెట్టి జీవాన్ని తీసేసేటువంటి వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు అన్నాడు. అప్పుడు కూడా అదే జరిగేది. జీవాన్ని ఇస్తాను రా, నీకు జీవజలమును ప్రవహించేటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి నది తీరానికి నేను ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తానంటే, ఆ దేశానికి తీసుకెళ్తానంటే వీళ్ళు ఏం చేసినట్టు మార్గం మధ్యలో ఈ భరించలేక ఏమైపోయినారు? తొలగిపోయి కోరుకునేది కాదు, సుఖాలు కావాలి, శ్రమలు, సుఖాలు కావాలి, మటన్లు కావాలి, బిర్యానీలు కావాలి. ఆనాడు బిర్యానీ లేవు, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే వాయమో కదా, మాకు మన్నా కావాలి, మాకు మధురమైనటువంటి నీరు కావాలి, ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. దాంట్లో సారాంశాన్ని గ్రహించలేకపోయింది. బండ నుంచి కొట్టినప్పుడు జీవజలను ఉమికినాయి, అది దేనికి సాదృశ్యమో గ్రహించలేకపోయినారు, జీవానికి సాదృశ్యమైన గ్రహించలేకపోయినారు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తే జీవానికి ప్రతిగా ఏం చేసినారు? మరణాన్ని కోరుతున్నారు. చెడ్డ వంశము, భక్తిహీనులు. ఆయన కృప ఆవరించి ఉండాలి అని అంటే ఎవరికయ్యా ఆవరించి ఉంటుంది అని అంటే, యెహోషువ గ్రంథము ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఎవరికయ్యా ఆయన కృప ఆవరించి ఉంటుంది, ఆయన కృప ఎడతెగక ఉంటుంది అని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. యెహోవాను సేవించుట మీ దృష్టి కీడని తోచిన ఎడల మీరు ఎవరినన్నా సేవించుకోండి, ఎవరినన్నా పూజించుకోండి, నాకు అనవసరం. అది అర్థం అంటే అవతల వెనకాల మీ పితరులు ఉన్నారు కదా, వాళ్ళు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళు పూజిస్తారు, పూజించుకోండి. అమోరీల దేశమున నివసిస్తున్నారే, కోరుకోండి, ఏది కోరుకుంటా కోరుకోండి. మీరు ఎవరినైనా సేవించినా సేవించాలని కోరుకున్నా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? యెహోషువ.
మీరు ఎవరినన్నా సేవించండి అయ్యా, మాకు అనవసరం. దేవుణ్ణి సేవించాలని మీకు కీడు అనిపించింది కదా, ఈ దేవుని నమ్మకపోవడం మాకు ఇబ్బంది అనిపిస్తుంది కదా మీకు, మీ ఇష్టం వచ్చిన నీళ్ళంతా మీ పితరులని ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాము, యెహోవాను సేవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. నాడు ఎటువంటి తీర్మానం కూడా భక్తులు కోరుకునే తీర్మానం, మొట్టమొదటి కోరిక ఇదే, భక్తులు కోరే కోరిక. అని అన్నాడు, కీడు వచ్చినా, కీడు అనుకుంటున్నారు కదా మీరు, కీడు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా నేను నా ఇంటి వారు ఏం చేస్తామంటే ఆయన మాత్రమే సేవిస్తాను. కొన్ని సందర్భాల్లో కొంచెం రాగానే అయిపోయింది, ఏదో మన మీద పెద్ద బండబడినట్లేదు, తొలగిపోతుంది మార్గం. చాలా మంది చూస్తున్నాం. ఆ కోవలో ఉన్నటువంటి దావీదు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడి కుమిలిపోయి కృషించిపోయి మరలా ఏమైనాడు, ఈ రీతిగా మనం చూసినట్లయితే భక్తులు ఎటువంటి కోరికలు కోరుకుంటారంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటారు, ఆయనతో ఎడతెగక ఉండాలని కోరుకుంటారు. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఇంకో విషయం, వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటారో చూద్దాం. మనం మొదటి కొరింథీ పత్రిక భక్తులు వేటిని కోరుకుంటారు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను, పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు, పెళ్ళైన వాడు అవసరమా? అర్థమైంది? లోక విషయంలో భార్యలు అనుకుంటారంట భర్తలు ఎలా సంతోషపెట్టగలరు. లోక విషయం భర్త అనుకుంటాడంట నా భార్య నేను ఎలా సంతోషపెట్టగలను. అక్కడ కన్యకల గురించి అక్కడ చదవాలి, ఆ భాగం చదువు. కన్యకల పెళ్లి కాని వారు, పెళ్లి కాని స్త్రీలు, ఇక్కడ పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరు?